జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసింది. ఇదే కాకుండా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేశాక 3 రోజుల తర్వాత గురువారం పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్టు చేశారు. పోలీసులు జానీ మాస్టర్ ని కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. జానీ మాస్టర్ కు కోర్టు ధర్మాసనం 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారని సమాచారం. మరోవైపు జానీ మాస్టర్ పైన ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ వేయనున్నారని సమాచారం. మరి ఈ కేసులో పోలీసులు ముందు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. జానీ మాస్టర్ ముస్లిం కావడంతో యువతి పైన లైంగిక వేధింపులకు పాల్పడి ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలపైన లవ్ జిహాద్ లో భాగంగానే ఇది జరిగిందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ సంఘాలు దీనిపైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్టు చేశాక మొదటిసారి స్పందించారు. కావాలనే తనను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కడిగిన ముత్యంలా నిజాయితీగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని, అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని జానీ మాస్టర్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై బాధితురాలకు మద్దతు తెలుపుతున్న వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.